ఆడవాళ్ళు అర్థం చేసుకుంటే ఆ అమ్మాయికి నుంచి ఇతను కోరుకునేది జస్ట్ ప్రేమ, కమిటెడ్ గా ఇతనితో ఉండడం. ఈ రెండే. ఇది తప్ప ఉష గారు, ఈ రెండు కోరుకోవడం తప్ప. పెళ్ళైపోయింది, ముందు ఏదన్నా ఉన్నా పర్లేదు, అడగకూడదు. ఎక్కడికి వెళ్ళినా మా తల్లిదండ్రులు లేట్ గా నైట్ వస్తుందంటే అడగకూడదు అన్నదానికి మా తల్లిదండ్రులు అబ్యూస్ చేశారని వాళ్ళని రోడ్డు మీద నించోబెట్టింది. అర్ధరాత్రి 2-3 వరకు కోడలు తాగేసి ఎవరితోనో వస్తే అది ఎంతవరకు సబబండి, చూసే వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అమ్మాయి వైపు తప్పులు చాలా ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి ఐ జస్ట్ గేవ్ అ వాయిస్. ఓకే, అండ్ దట్ టు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తున్నాం శిరీష, ద లాట్ ఆఫ్ విమెన్ హస్బెండ్ ఉన్న ఇంకొకరిని డెఫినెట్ గా తీసుకుంటున్నారు. అవును, చాలా వింటున్నాము మనము. హస్బెండ్స్ నోరు మూసుకొని ఉంటున్నారు, పరువు పోతుంది, పిల్లలకి 16 ఏళ్ళు, పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నా భార్య ఎలా నువ్వు మగాడివేనా అని అంటారు అని చెప్పి. అవును, వీళ్ళు తగ్గి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా రచ్చ చేసుకోకుండా ఉంటే ఆడవాళ్లే అసలు మనం కొన్ని ఉదంతాలు చూస్తున్నాం. ఈవెన్ చంపడానికి వచ్చేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఉదంతాలు. రీసెంట్ కేసు 45-25 అండ్ ఒక డాక్టర్ ని చంపేసింది. లాట్ ఆఫ్ కేసెస్ దట్ వీఆర్ సీయింగ్ డే టు డే. సో దాని వల్ల మనం మాట్లాడాల్సి వచ్చింది. ఓకే, లవ్ ఏజ్ లో జరిగింది, పెళ్లిళ్ళు 40 ఏళ్ళకి అవుతున్నాయా? ఇట్స్ నాట్ అబౌట్ 40 or 50 or 60 or 70 or 20.